నమస్కారం. శ్రీవార్త న్యూస్ కి స్వాగతం. కదిరి నియోజకవర్గం కదిరి మండల పరిధిలోని ముత్యాల చెరువు గ్రామంలో లబ్ధిదారులకు పెన్షన్ నగదు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్. కార్యక్రమంలో కూటమి ప్రధాన నాయకులు, కార్యకర్తలు పాల్గొని లబ్ధిదారులకు నగదును అందించారు. ఈ కార్యక్రమంకు హాజరైన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్కు ముత్యాల చెరువు పంచాయతీ ప్రజలు, లబ్ధిదారులు ఆయనకి అభినందనలు తెలిపి ఘనంగా సత్కరించారు. చిత్రంగా ఉంటాయి మన ఇచ్చిపెట్టండి అవన్నీ మింద పెట్టద్దు పెద్ద రెండుసేపు మన గౌరవ ప్రీతమ నాయకులు కందికుంట దగ్గర ప్రసాద్ గారు బీజేపీ వాళ్ళు కూటమి నాయకులు స్టేజ్ దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా కూర్చోండి. చేపిస్తా ఎమ్మెల్యే ప్రోగ్రామ్ మీరు రండి పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి మన గవర్నమెంట్ పెద్ద రెండుసేపు మంజన్న సార్, మనకు మన మండలానికి 5,000 పెన్షన్లు మంజూరు అయ్యాయి సార్. వాటిలో 520 ముత్యాల గ్రామ పంచాయతీకి, అదేవిధంగా దాదాపు 20 లక్షల దాకా సీసీ రోడ్లు మీరు మంజూరు ఇచ్చారు సార్. అన్ని కంప్లీట్ అవుతున్నాయి. ఒక ఎస్సీ కాలనీలో 1 lakh కొంచెం ఇబ్బందిగా ఉంది సార్. అది మళ్ళీ రేపు జేఈ గారు మేము వెళ్ళి మాట్లాడి కంప్లీట్ చేస్తాం సార్. అదేవిధంగా 250 హౌసింగ్ అప్లికేషన్ కూడా వచ్చాయి సార్. అవి కూడా ఆన్లైన్ చేయడం జరిగింది సార్. అదే విధంగా గోకులం షెడ్స్ 42 మంజూరు చేశారు సార్. 38 కంప్లీట్ అయినాయి. ఇంకా 4 పెండింగ్ ఉన్నాయి సార్.
5 ఏళ్ళకి గలించి 1000 రూపాయలు పెంచినాడు. ముందొచ్చి చంద్రబాబు నాయుడు 2000 ఇస్తాండే, మళ్ళా నువ్వు వచ్చినాక ఇప్పుడు 4000 ఇస్తున్నాడు. వికలాంగులు ఎవరున్నారమ్మా? వికలాంగులు ఎవరున్నారు? ఎంత వస్తుంది? 6000 వస్తాను సార్. 3000 వస్తాను. దగ్గర పెట్టుకోరంత. ఎప్పుడన్నా అనుకునేవా ఇంత డబ్బులు వస్తాయి? నేను అనుకోలేదు సార్. ఫస్ట్ ఇదే చంద్రబాబు నాయుడు వస్తాను. అంతకుముందు ఎంత వస్తాయి? 3000. 3000 వస్తాను. 6 years బ్యాక్ అయితే అప్పుడు మీరు ఆన్లైన్ చేసినారు. సర్టెన్ లెవెల్ సిమెంట్ డిస్బర్స్మెంట్ చేసినారు, మెటీరియల్ కాంపౌండ్. తర్వాత బిల్స్ పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు లాస్ట్ 5 years మీ సిస్టమ్ లో అది ఉందా లేదంటే ఇదైపోయింది, ఎరేజ్ అయిపోయింది సార్? ఉన్నాయి సార్, 100% దాన్ని ఇప్పుడు మనం కన్సిడర్ చేస్తున్నామా? చేసినాం సార్. ఆల్రెడీ సర్వే కూడా పూర్తి చేసినాం సార్ దానికి సంబంధించి. వీళ్ళకి వీళ్ళు బిఎల్ దాకా బిల్ చేసింటారు సార్. ఇప్పుడు వీళ్ళు ఫీల్డ్ లో కంప్లీషన్ చేసుకుంటారు. మనకి యాప్ లో కంప్లీషన్ దాకా అప్డేట్ చేసేస్తాం సార్. అయిందా అది? అయింది సార్. కంప్లీట్ అయిందా? అయింది సార్. అది 30 మూర్తి సిమెంట్ వచ్చింది సార్, డబ్బు మాత్రం రాలేదు. ఇప్పుడు వస్తుంది. నేను కూడా మీతో నేర్చుకోవాలని కొన్ని మాకు కూడా తెలిసిండు, అందుకే అడిగితే వాస్తవాలు తెలుస్తాయి మాకు. అబ్బాయి ఏం చేస్తానంటే క్వీన్ పట్ట కాబట్టి హౌసెస్ కి నెల కిందట వచ్చి ఆ సార్ ఫోటో కూడా తీసుకున్నాడు సార్. ఇల్లు చేస్తాంలేమ్మా, నెలన్నరలో మీకు డబ్బులు వస్తాయి. తహసీల్దార్ గారికి మీరు లీడర్ చేయాల్సిన పని అదే. అన్నిటికి వాళ్ళు తిరుగుతా అంటే మనం ఎందుకు? ఇప్పుడు వాళ్ళు ఏదన్నా మన గ్రామంలో చెప్పింది తహసీల్దార్ దగ్గర తీసుకుంటే సార్ చేయడం నేను చెప్తాను మీరు చెప్పించుకోండి. నేను ఇప్పుడు గ్రామాల వారిగా తహసీల్దార్ని, విఆర్ఓని, ఆర్ఐని పిలుచుకొని ఇందుని వస్తారు, మండలాల వారికి పెట్టుకుంటారు, మీకు పరిచయం చేస్తారు. మీ పనులు చేయాల, పబ్లిక్ మీ పనులు చేస్తే మీకు లీడర్షిప్ వస్తుంది. అట్లా కాబట్టి వాళ్ళు పోయి చేసుకుంటే మీకెందుకు మరి అయ్యేలా నాకెందుకు? ఎన్నికల హామీలో భాగంగా ఏదైతే సూపర్ 6 ఉందో అందులో భాగంగా మొదటి హామీ పెన్షన్ 4000 రూపాయలు చేస్తాము. అదే రకంగా వికలాంగుల పెన్షన్ 6000 చేస్తాము. 100% అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకి 15000 ఇస్తామని చెప్పినటువంటి హామీని నెరవేరుస్తూ వచ్చిన మొదటి నెల నుంచి ప్రతి ఒక్కరికి కూడా 4000 పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం, వికలాంగులకు 6000 రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం, అంతే స్థాయిలో 100% అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకి 15000 రూపాయలు డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం పెన్షన్ రూపాయలు. పట్టుదలగా పద్ధతిగా 1వ తారీఖున ఉదయాన్నే మామూలుగా వాలంటీర్ వ్యవస్థ లేకపోతే పెన్షన్ల పంపిణీ జరగదని అపోహలేస్తే, అభాండాలేస్తే అవన్నీ కూడా అబద్ధాలు, అభాండాలని నిరూపిస్తూ 10 గంటలకల్లా దాదాపు 90% పెన్షన్ పూర్తి చేసేటువంటి కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతూ వస్తోంది ఈ కూటమి ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారి. అంతేకాకుండా మహిళలకు దీపం 2 పథకం కింద ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తా ఉన్నారు. మీకు ఇచ్చినటువంటి మాట సూపర్ 6 లో 2వ హామీ కూడా పూర్తయింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు హామీలు ఇచ్చి పెన్షన్ 3000 చేస్తా అని చెప్పేసి పెంచుకుంటూనే పోతా అని చెప్పి ఇప్పుడు ఒక పెద్ద అని చెప్పింది సంవత్సరానికి 250 రూపాయల లెక్కన పెంచుతా అని చెప్పేసి ఒక సంవత్సరం తర్వాత మొదలుపెట్టి ఎన్నికల టయానికి కరెక్ట్ గా 3000 రూపాయలకు పెంచేటట్టు పెట్టినాడు. అట్లా కాకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 200 పెన్షన్ 1000 రూపాయలు చేస్తున్నారు. 1000 రూపాయల పెన్షన్ 2000 రూపాయలు చేసినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి తగ్గుతుందని చెప్పేసి ఈ సందర్భంగా ఇప్పుడు ఆ 3000 పెన్షన్ కూడా 1000 రూపాయలు ఒకటేసారి పెంచి అందులో మీకు ఎన్నికల సమయంలో ఏదైతే 3 నెలల పాటు ఎన్నికల కార్యక్రమం ఉందో ఇచ్చినటువంటి హామీ మేరకు మేనిఫెస్టోలో ప్రకటించిన రోజు నుంచి కూడా 1000 రూపాయలు మీకు అప్పున్న చందాన మొదటి నెలలో 7000 రూపాయలు ఇచ్చినారు. వాస్తవమే కదా? 7000 వచ్చింది కదా మీకు మొదటి నెలలో. ఏ ప్రభుత్వాలైనా గతంలో ఈ రకంగా మీ గురించి ఆలోచన చేసినాయో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. అంతేకాకుండా దీపం పథకం 2 కింద గ్యాస్ సబ్సిడీ ఇస్తాము, ఉచిత సిలిండర్లు 3 ఇస్తామని చెప్పేసి ఇచ్చినటువంటి హామీ మేరకు 3 నెలల కిందటే ఈ కార్యక్రమం కూడా మొదలైనటువంటి పరిస్థితి. కానీ ప్రతిపక్ష హోదా లేనటువంటి పులివెందుల ఎమ్మెల్యే ఈ రోజున ఆ పార్టీలో నాయకులు కూడా కరువైపోయినారు. కేవలం రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేయాలనుకుంటారా?
పోనీ ఆర్థిక పరిస్థితి ఏమైనా బాగుందా అంటే గత 5 ఏళ్ల హయాంలో బటన్ నొక్కుడు కార్యక్రమంలో దాదాపు ఆయన సొంతంగా మోసాలు చేసేసి ప్రజల మీద అప్పు మోపినాడు కానీ ప్రజలకు సంక్షేమం మీకు పెద్దగా చేసింది ఏం లేదనేది వాస్తవం మీకు అందరికి కూడా చెప్తాను. మరి ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా ఇచ్చినటువంటి మాట మేరకు పేదలకు కానీ వితంతులకు కానీ వికలాంగులకు కానీ మంచి జరగాలనే ఆలోచన, వృద్ధులకు కానీ మంచి జరగాలనే ఆలోచనతోనే ఈ ప్రభుత్వం పెన్షన్ల కార్యక్రమం అమలు చేస్తూ వస్తుంది. మహిళలకు మంచి చేయాలనే ఆలోచనతోనే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నా, రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉన్నా కూడా ఇచ్చినటువంటి హామీ మేరకు సూపర్ 6 లో భాగంగానే దీపం పథకం 2 కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, మీరు భూములు కొంటే, మీరు ఆస్తులు కొంటే జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టి, పత్రాలు ఆయన దగ్గర పెట్టుకొని, పాస్బుక్ల మీద ఆయన ఫోటో పెట్టి, రాజముద్ర లేకుండా చేసినటువంటి పరిస్థితుల్ని అరికడతామని చెప్పినటువంటి హామీ మేరకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేస్తూ, అదే రకంగా రాజముద్ర ఉన్నటువంటి పాస్ పుస్తకాలు ఇవ్వడము, మీరు ఆస్తులు రిజిస్ట్రేషన్ చేస్తే మీ పత్రాలు మీ ఇంటికి చేర్చడం కూడా జరుగుతూ వస్తుంది అనేది వాస్తవం మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నారు. నిన్నటికి నిన్న రమేశ్లకు ఇచ్చినటువంటి మాట మేరకు ఆత్మార్పణ దినోత్సవం ఏదైతే ఉందో వాసవి మాతది అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్పినటువంటి హామీని నెరవేరుస్తూనే నిన్నటి రోజున ఆత్మార్పణ దినాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం కూడా జరిగింది. అంతేకాకుండా రోడ్లు, గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క రోడ్లో కూడా కంపడం మన్నేసినటువంటి పాపాన పోలా, ఎక్కడా 2 రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు రోడ్లకి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్పినటువంటి హామీని నెరవేరుస్తూనే నిన్నటి రోజున ఆత్మార్పణ దినాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం కూడా జరిగింది. అంతేకాకుండా రోడ్లు, గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క రోడ్లో కూడా కంపడం మన్నేసినటువంటి పాపాన పోలా, ఎక్కడా 2 రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు రోడ్లకి. మా ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి రాగానే మొదటి 3 నెలల్లోనే మన నియోజకవర్గంలో దాదాపు 21 కోట్ల రూపాయలు ఉపాధి హామీ పథకం కింద మీకు అందించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. గ్రామాల్లో రోడ్లకు వేసేటువంటి కార్యక్రమం మొదలు పెట్టాం. అంతే స్థాయిలో మున్సిపాలిటీలో కూడా గుంతల రోడ్లు ఉంటే గుంతలు పూడ్చేటువంటి కార్యక్రమం మొదలు పెట్టాం. ఇకపోతే మీకు ముత్యాల చెరువులో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఇది అయితేనే మొదలు పెడతారు మన బ్యాటింగ్ పట్టాలని. దీని మీద మాకు పూర్తి అవగాహన ఉంది. మీరు ఎవరు కూడా నా ఎంటబడి నాకు మళ్ళీ అదే చెప్పాల్సిన అవసరం లేదు, దానికి కావాల్సినటువంటి చర్యలు నేను తీసుకుంటాను. కాబట్టి నా ఎంటబడాల్సిన పనిలే, పూర్తి అవగాహనతో ఉన్నటువంటి నాయకత్వం, అనుభవం ఉన్నటువంటి నాయకత్వం, ప్రతి ఇంచు నాకు అవగాహన ఉంది. కాబట్టి నా ఎంట ఎంబడద్దని నేను చేసి పెడతా. అంతేకాకుండా మీకు చెప్తున్నా, ముత్యాల చెరువు పరిసర ప్రాంతాల్లో వచ్చే రోజుల్లో మహర్దశ పట్టబోతుంది ఈ రైతాంగానికి కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ. ఎందుకంటే పెద్ద ఎత్తున ఇక్కడ అభివృద్ధి జరిగేటువంటి కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాం. ఖచ్చితంగా ఇంకొక 1.5 సంవత్సరంలో అది కార్యరూపం దాల్చే విధంగానే మా చర్యలు ఉంటాయి, కార్యరూపం దాల్చిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. తద్వారా ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందడమే కాదు, ఉపాధి కల్పన కూడా జరుగుతుందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఉద్యోగ కల్పన కూడా జరుగుతుందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇన్ని రకాలుగా మీకోసం ఆలోచించేటువంటి ప్రభుత్వాలు కానీ నాయకత్వం కానీ గతంలో లేదు. మీ దగ్గరకు వచ్చేసి మామూలుగా వాలంటీర్లు అంటే ఏదో వీళ్ళు అద్భుతమైనటువంటి వ్యక్తులు, అద్భుత శక్తులు ఉన్నటువంటి వ్యక్తులుగా వాళ్ళకు వాళ్ళు ప్రమోట్ చేసుకొని ఒక అపోహ సృష్టించగలిగినారు. కానీ గడిచిన 7 నెలల్లో ఎప్పుడైనా వాలంటీర్ లేకుండా మీ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఎక్కడైనా కుంటుపడిందా? ఒక్కసారి మీరే చెప్పమంటాడు మహిళలు. ఎక్కడన్నా మీ పెన్షన్లు వెనకబడతానేమ్మా? గత ప్రభుత్వ హయాంలో మీరు ఏదైనా ఆ రోజు ఊర్లో దొరకకపోతే మరుసటి నెల మీ పెన్షన్ క్యాన్సల్. వాస్తవమా కాదా? ఈసారి మీరు పెన్షన్ ఎక్కడైనా తీసుకునే వెసులుబాటే కాదు, 2 నెలల పాటు మీరు రాకపోయినా 3వ నెలలో 3 నెలలు కలిపిచ్చేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. వాస్తవమా కాదా? అంటే ఒక దురాలోచనతో గత ప్రభుత్వం పనిచేసింది. ఎట్లా ఏ ఛాన్స్ దొరికితే కొడదాం రా అని చెప్పేసి. కానీ ఈ ప్రభుత్వం అది ఆ రకంగా ఆలోచన చేయడంలా, మీకు మంచి చేయాలనే ఆలోచనతో ఉన్నటువంటి మంచి ప్రభుత్వం ఇది. మీ మంచి చేయాలనే ఆలోచనతోనే 1 నెల 2 నెలలు ఎక్కడైనా ఆరోగ్య రీత్యా కానీ ఉద్యోగ రీత్యా కానీ మీరు బయటకు పోతే మీకు మళ్ళీ 3వ నెలలో 3 నెలలు కలిపి పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోమంటాను. అంతేకాకుండా చెరువులకు నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం, మీరు హంద్రీ నివాస్ సుజల స్రవంతి ద్వారా మీ చెరువుకు నీళ్లు వచ్చినాయంటే అది తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే వచ్చిండేదే కానీ
కరువు చేసినటువంటి ఘనత కాదని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీ చెరువే కాదు, తలుపుల మండలంలో కొండారెడ్డి చెరువుకి చరిత్రలో ఎప్పుడు కూడా నదీ జలాలు ఇచ్చినటువంటి పరిస్థితులు లేదు. ఈసారి నీళ్లు ఇచ్చినాం, కొండారెడ్డి చెరువును కూడా నింపినాం. అంతేకాకుండా వచ్చే రోజుల్లో గాండ్లపేట మండలంలో కూడా అందరి నివారి నుంచి నీళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేయబోతున్నాం. ఆ దిశగా మా అడుగులు పడుతూ ఉన్నాయి. ఇన్ని రకాలుగా మీ గురించి ఆలోచించేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. అంతేకాకుండా కొత్తగా బీసీ పెన్షన్లు మీకు ఈరోజు షెడ్యూల్ ఇస్తాము, అప్లై చేసుకోవాల్సినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవాలా. దాని గురించి స్థానిక ఎంపీడీఓ గారు ఈ మీటింగ్ లోనే మీరు ఉండి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి చెప్తాను. అర్హులైనటువంటి వాళ్ళు